ఈ పీపీపీ విధానంలో ప్రైవేటు వాళ్ళకి మనం ఇచ్చే బదులు ఆ ల్యాండ్ కానీ ఇప్పటి వరకు కన్స్ట్రక్షన్ జరిగిండేది 5 సంవత్సరాలు 5-6 వేల కోట్లు పెట్టలేమా ప్రభుత్వం? ఈరోజు ప్రభుత్వం పెడితే పేదవాడికి మెడికల్ సీట్లు ఎన్ని వస్తాయి? నేను ఇంత డబ్బు ఫిక్స్ చేశాడు అని చెప్పి అమ్ముకున్నారని అంటుండ్రి. కొన్ని సీట్లేమో 12 లక్షలు పెట్టడం జరిగింది, కొన్ని సీట్లు ఎన్ఆర్ఐ కోటాలో 22 లక్షల చిల్లర వరకు పెట్టడం. అవి ఎందుకు? గవర్నమెంట్ పైన డిపెండ్ కాకుండా ఆ వ్యవస్థను అదే నడుపుకోవాలి అనే దాంతో ఒక ప్లాన్డ్గా పేదవాడికి ఫ్రీగా సీట్ రావాలి, మన పేద విద్యార్థులు అన్ని తరగతుల వాళ్ళకి ఫ్రీగా రావాలి, మన వాళ్ళు డాక్టర్లు విపరీతంగా కావాలంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేది, కానీ ఆయన ఆలోచన కూడా చేయలేదు దాని సైడ్. ప్రైవేటిజం అనేది మన ముఖ్యమంత్రి గారు మెదడులోనే పుట్టింది. గతంలో కూడా జనార్దన్ రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేటిజం చేస్తా అంటే దాని మీద పెద్ద ఎత్తున చేసి ఆయన దిగిపోయే పరిస్థితి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈయన వస్తూనే మళ్ళీ వాటిని ప్రైవేట్ కాలేజెస్ పెట్టారు. అంటే ఇప్పుడు ప్రైవేటిజం అని అన్ని ప్రైవేట్ చేయాలనేది ఆయన ఆలోచన. ఆయన ఉండింటే ఆర్టీసీని గవర్నమెంట్లో కలిపే పరిస్థితి ఉండేదా? ఉండే పరిస్థితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆలోచన చేసినా ఒక విజన్ ముందు పెట్టుకుని చేస్తాడు. అని ఇప్పుడు కాదు, ఒక విషయం నాకు శివరామ్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉందా, జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ ఉందా? ఇప్పుడు విజన్ ఉంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటిజం చేయకూడదు కదా, మన ఆధ్వర్యంలో మనం నడపాలో. పేదవాడికి ప్రజలకు అందుబాటులో 600-700 బెడ్లు వస్తే ప్రభుత్వం తరఫున, అదే ప్రైవేట్ వాడు మన కరోనా పీరియడ్లో గవర్నమెంట్ ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థంగా మరణాలు భారతదేశంలోనే అత్యల్ప మరణాలు మన ఆంధ్రలో. మనం అప్పుడు ఎంత దోచుకొని తిన్నారో మీకు సిటీలో తెలుసు. ప్రైవేట్ గా కార్పొరేట్ ఇక రెమిడీసివిర్ ఇంజక్షన్లు అని రకరకాలుగా చాలా జరిగిన మాట వాస్తవం. కానీ ఏమి లేకుండా ఎలాంటి వాళ్ళకైనా మీరు వచ్చి అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ ఇప్పించినంత ఆంధ్రాలో ఉంది. పేదవాడికి కానీ మిడిల్ క్లాస్ వాడికి కానీ ఎవరు పోయి అడ్మిట్ అయినా కరోనా వచ్చిన వాళ్ళని కాపాడుకున్న పరిస్థితి, ఖర్చు ఎక్కువ లేకోకుండా వీళ్లే భోజనాలు పెట్టి వీళ్లే మెడిసిన్స్ ఇచ్చి కాపాడిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కదా. అంటే అది విజన్ ఉన్న నాయకుడు కాదా? దానివల్ల మెడికల్ కాలేజీలు అన్ని పెట్టి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఇంత పెద్ద ఎత్తున పెడితే పీపీపీ విధానం అంటే ఏమో పీపీపీ విధానము? పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేటిజం చేయడమే మీ విధానం. 33 ఏళ్ళు ప్రభుత్వానికి విజన్ లేదంటారు. డెఫినెట్ గా ఉంటే ఇవ్వరు. మన ఆస్తులు మనం ఇంకా ప్రభుత్వం తరఫున పెంచుకోవాల్సిన అవసరం ఉంది, కానీ మన అప్పుల కంటే ఆస్తులు తక్కువ ఉన్నాయి. తెచ్చిన అప్పుల కంటే ఆస్తులు ఎప్పుడు ఎక్కువ ఉండాలి, ప్రభుత్వ ఆస్తులు. కానీ ఉన్నాయేం చూడమనండి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు ప్రభుత్వాలే నడపాలి. 50 సీట్లు మేము దాన్ని ఇప్పుడు పెట్టలేమని చెప్పి పులివెందుల్లో 50 సీట్లు శాంక్షన్ అయితే మేము ఆ చేత కాదు చేయలేమని చెప్పి రాగానే వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 50 మంది విద్యార్థులు ఏమైనట్లు? 2 సంవత్సరాలు మెడికల్ కాలేజీలు 5 కాలేజీలు స్టార్ట్ అయితే మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, అసలు ఒక్క కాలేజ్ కూడా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు 3వ సంవత్సరానికి పోతున్నారు. మరి ఇదంతా ఏ విజన్ ఉంటేనే కదా చేసేది, మరి అది కాదంటే ఎట్లా? మాట్లాడదాం సార్ మనతో. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా కాకినాడలో సెజ్ భూములు ఇచ్చేసారు, రైట్, సంతోషం. మరి అమరావతిలో కూడా చాలా మంది 35,000 ఎకరాలు అవసరమా రాజధానికి? ఓకే, ఇప్పుడు రిటర్న్ ఇచ్చేది బెస్ట్ కదా. మనం డబ్బులు కట్టి ఆ బర్డన్ ఎందుకు మనం పోవాలి? గవర్నమెంట్ రైతే అమ్ముకుంటాడు. డెవలప్ అయినట్టు హైదరాబాద్ లో అమ్ముకోవడం లేదా రైతు? మనం డెవలప్ చేసామా? రోడ్ల వరకు గవర్నమెంట్ బాధ్యత, ఏజెంట్ అది. మిగిలింది డెవలప్మెంట్ కి భూములు అవసరం లేదా? కంపెనీలు కట్టుకోవడానికో లేకపోతే ప్రభుత్వ భవనాలు కట్టడానికి భూములు అవసరం లేదా? ఎంత 34,000 మళ్ళీ ఇంకా 40,000 ఎకరాలు కావాలంటాడు. అది అవసరమా? 70,000 ఎకరాలు మనం ఏం కడుతున్నాం? మీకు కావాల్సి ఉండేది అసెంబ్లీ, కౌన్సిల్, హైకోర్టు అనుకుంటే హైకోర్టు. జనరల్ గా అయితే హైకోర్టు ఒక ప్రాంతంలో ఉంటే రాజధాని ఒక ప్రాంతంలో ఉంటే గతంలో జరిగిన ఒప్పందం. కానీ దాని కాదని అన్ని ఒకే దగ్గర హైదరాబాద్లో పెట్టారు. ఇప్పుడు అదే ఉండాలి, సెంటర్ 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 అంటారని. జగన్మోహన్ రెడ్డి గారు 3 దగ్గరలో ఉంటే 3. మరి మీరు స్టాండ్ వెనక్కి తీసుకున్నారు భయపడిపోయి. ఏం స్టాండ్ వెనక్కి తీసుకున్నారు? ఇప్పుడు 3 రాజధానులు కాదుగా, మీ స్టాండ్ కూడా ఒకటే రాజధాని అని మనం సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని కడతాము అని అంటున్నారు కదా. మీరు ఒకటి ఇన్లే, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పింది రాజధాని అమరావతి, శాసనాలు చేసేది
రాజధాని ఎక్కడైతే శాసనాలు చేయబడతాయో అది రాజధాని. శాసన రాజధాని శాసనాలు చేసేదే రాజధాని అయిపోయామని చెప్పేసిన తర్వాత ఇంకా కాదు. దాని గురించి ఆలోచన. శాసనాలు చేసేది ఎక్కడైతే చేస్తావో అదే రాజధాని. ఓకే ఓకే మిగిలినవన్నీ ఆయన ఏమన్నాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా, వైజాగ్ ఆర్థిక రాజధాని, ఇక్కడ ఏదో ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కర్నూలులో న్యాయాలయం పెడతాను, ఆయన చెప్పింది అదే కదా. రైట్, వన్ బై వన్ మాట్లాడు సార్. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు ఉన్నారు, శివరాం ప్రసాద్ గారితో మాట్లాడదాం. శివరాం ప్రసాద్ నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడు 3 పార్టీలు